ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈవీఎంలో ఏమైనా ట్యాంపర్ చేశారా అనే అనుమానాలు వైసీపీ వాళ్ళకి అలాగే వైసీపీ కార్యకర్తలకైతే ఎక్కువగా ఉన్నాయి. సో ఈవీఎంలో ట్యాంపర్ జరిగిందా లేదా అనేది పక్కన పెడితే ట్యాంపర్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి అనేలా ఒక 5 ఆధారాలు అయితే క్లియర్గా కనపడుతున్నాయి. అందులో మొదటి ఆధారం చూస్తే ఈయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేశారు. సో కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఆయనకు అనుమానం వచ్చింది, ఎక్కడో తేడా జరిగింది, నాకు ఎక్కువ ఓట్లు వస్తాయి అనుకున్న చోట కూడా ఎక్కువ ఓట్లు రాలేదు కాబట్టి రీకౌంటింగ్ చేయండి అంటూ ఈసీకి అయితే అప్లికేషన్ పెట్టాడు. ఈసీ ఏం చేయాలి? రీకౌంటింగ్ చేయాలి. అలా కాకుండా మీరు పెట్టిన అప్లికేషన్ వెనక్కి తీసుకోండి, ఇలాంటి పిటిషన్ వల్ల ఉపయోగం లేదు అంటూ ఆయన్నే పదే పదే అభ్యర్థించారు. దీంతో ఒకవేళ రీకౌంటింగ్ చేస్తే వాళ్ళు దొరికిపోతా ఉన్న భయంతో ఇలా చేస్తున్నారా అనే అనుమానం వచ్చింది. ఇక రెండో పాయింట్ చూస్తే విజయనగరం ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ వైసీపీ తరఫున పోటీ చేశారు. ఆయన పోలింగ్ అయిపోయిన రోజు ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ పర్సంటేజ్ అనేది చూశారు, అప్పుడు 66 ఉంది. అదే ఈవీఎం కౌంటింగ్ రోజు వచ్చి చూస్తే 99% ఛార్జింగ్ కనపడుతుంది. సో ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? స్ట్రాంగ్ రూమ్లో పెట్టిన ఈవీఎం ఛార్జింగ్ ఎలా పెరుగుతుంది అనే డౌట్ ఆయన రైట్ చేసి లెటర్ అనేది ఈసీకి రాశారు. సో ఆయన కూడా రీకౌంటింగ్ డిమాండ్ చేస్తే ఆయన కూడా వెనక్కి తీసుకోండి మీరు పెట్టిన పిటిషన్ని అంటూ ఎలక్షన్ కమిషన్ అయితే అభ్యర్థించింది. దీంతో ఇక్కడ కూడా అనుమానాలు బయటపడ్డాయి, ఎందుకంటే వాళ్ళకి క్లారిఫై చేయకుండా వాళ్ళు పెట్టిన పిటిషన్ని వెనక్కి తీసుకోమన్నాం. ఇక మూడో పాయింట్గా చూస్తే హిందూపూర్ అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న బూత్లో కూడా దాదాపు 600 ఓట్లు ఉంటే 400 చిల్లర ఓట్లు కాంగ్రెస్ పార్టీకి, 80 చిల్లర ఓట్లు తెలుగుదేశం పార్టీకి, 10 పైన ఓట్లు నోటాకు వచ్చినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 1 ఓటే పోలైంది. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? ఎటువంటి సోదిలో లేని కాంగ్రెస్ పార్టీకి 400 పైన ఓట్లు రావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 ఓటే రావడం అనేది ఖచ్చితంగా అనుమానాస్పదంగా ఉంది. ఇక నాలుగో పాయింట్ చూస్తే కనుక ఎలక్షన్ అయిపోయిన 10 రోజుల్లోపు రౌండ్ వైజ్గా ఎన్ని ఓట్లు లెక్కించారు అనే డేటాని ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పెట్టాల్సి ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఏపీకి సంబంధించిన డేటా ఇప్పటి వరకు కూడా పెట్టలేదు. దీంతో అనుమానాలు మరింత బలపడిపోయాయి. ఇక చిట్ట చివరి 5వ పాయింట్ చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్గానే చూడొచ్చు. కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఈవీఎంలని అలాగే వీవీప్యాట్ స్లిప్పుల్ని కూడా దాదాపుగా 45 రోజుల పాటు అలానే ఉంచాలి. ఈ 45 రోజుల్లో పాటు ఎవరైనా అభ్యర్థి మాకు అనుమానం ఉంది అని కనుక ఎలక్షన్ కమిషన్ అడిగితే వాళ్ళకి వచ్చిన డౌట్ని క్లారిఫై చేయడం కోసం వాటిని వీవీప్యాట్ స్లిప్పుల్ని ఈవీఎంతో సరిపోల్చి వాళ్ళ డౌట్ని క్లారిఫై చేయడం కోసం 45 రోజులు అలానే ఉంచమని సుప్రీంకోర్టు క్లియర్గా తీర్పిచ్చింది. కానీ ఏపీ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న మీనా కౌంటింగ్ అయిపోయిన 15 రోజులకే జిల్లా కలెక్టర్లకు అయితే క్లియర్గా లెటర్ రాశారు, మీరు వీవీప్యాట్ స్లిప్పుల్ని కాల్చేయండి, అలాగే ఈవీఎంలో చిప్పుల్లో ఉన్నటువంటి డేటాని డెస్ట్రాయ్ చేయండి అంటూ ప్రతి జిల్లా కలెక్టర్కి అయితే ఆయన రాసేశారు. సో ఇక్కడ మరింత అనుమానాలు అనేవి భయపడ్డాయి. ఎందుకంత హరి? 45 రోజుల టైం వరకు క్లియర్గా ఉంచాల్సిన ఈవీఎం డేటాని మీరు 15 రోజుల్లోనే కౌంటింగ్ అయిన 15 రోజుల్లోనే ఎందుకు డిస్ట్రాయ్ చేయమన్నారు అని వైసీపీ వాళ్ళు అయితే క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. సో ఈ 5 పాయింట్లు చూసిన తర్వాత ఈవీఎంలు ట్యాంపర్ జరిగాయి అని వైసీపీ వాళ్ళు అయితే బలంగా ఫీల్ అవుతున్నారు. అయితే టెక్నికల్గా ఈవీఎం ట్యాంపర్ జరగడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని, కేవలం ఈవీఎంలు మార్చుంటారని కొంతమంది మేధావులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ ఈవీఎంలు ట్యాంపర్ జరిగాయి అని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు కాబట్టి రీకౌంటింగ్ చేసేస్తే వాళ్ళకున్న అనుమానాలు పోతాయి. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా అడిగితే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న మన దేశంలో కేవలం నమ్మకం మీద పడుతుంది. ఈవీఎం కరెక్ట్గా పనిచేస్తాయి అని ఒక్కరికి ప్రూవ్ చేస్తే కనుక నెక్స్ట్ టైం ఎవరికి అటువంటి డౌట్ ఉండదు. అలా కాకుండా రీకౌంటింగ్ చేయకుండా మాక్ పోలింగ్ చేస్తాం, ఈవీఎంలు కరెక్ట్గా పనిచేస్తున్నాయని ఈసీఏ చెప్పేయడం మాత్రం ఖచ్చితంగా యాక్సెప్టబుల్ కాదు. ఖచ్చితంగా ఈసీ ఎవరైతే అభ్యర్థులు ఖచ్చితంగా మాకు రీకౌంటింగ్ కావాలన్నారో బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళకి రీకౌంటింగ్ చేసి వాళ్ళకున్న డౌట్లు కనుక క్లారిఫై చేస్తే కనుక ఈసీ మీద నమ్మకం సడలకుండా ఉంటుంది. ఒకవేళ కనుక ఈసీ ఈ విషయంలో తప్పుకుంటే కనుక ఈసీ ఏదో పొరపాటు చేసింది, అయితే ఈవీఎం ట్యాంపరింగ్ కానీ ఈవీఎం మార్చడం కానీ జరిగిందని ప్రజలు భావించే అవకాశం ఉంది. సో ఈసీ తొందరలోనే ఈ విషయం పట్ల క్లారిటీగా ఒక నిర్ణయానికి వస్తుందని చూద్దాం.